నమస్కారం అండి. దిస్ ఇస్ #you. తమిళనాడులో ఈరోజు జోసెఫ్ విజయ్ అని నేను అని ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. ఆల్రెడీ ఇంటి నుంచి బయలుదేరిన విజయ్ వేదిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంకి రీచ్ అవబోతున్నారు. ఈ రోజు ఈ ఘటన చూడడానికి అభిమానులు, టీవీకే పార్టీకి ఓటు వేసిన వాళ్ళు, కాంగ్రెస్ అభిమానులు, అలాగే నిన్న వీసీకే కూడా పొత్తులోకి జాయిన్ అయింది. తర్వాత IOML కూడా వాళ్ళు యాడ్ అయిపోయారు. 120 స్థానాలు దాటిపోయి అత్యంత మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ని దాటి రీచ్ అయిపోయిన విజయ్ తలపతికి ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆల్రెడీ ఏర్పాట్లు ఘనంగా చేశారు. 10 గంటలకి ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ వేడుకి హాజరవుతున్నారు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే. అలాగే సినీ పరిశ్రమ నుంచి చూసుకుంటే ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష, తర్వాత సూర్య, హీరో విశాల్, కమల్ హాసన్, రజనీకాంత్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంది. ఈ రోజు మోస్ట్లీ బై ఆల్ ఛాన్సెస్ ఇంకా వేదిక దగ్గరికి రాలేదు, ఎక్కడ న్యూస్ లేదు. కానీ వినికిడి వార్తల ప్రకారం వింటుంది ఏంటంటే స్టాలిన్ కూడా ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారని. ఎందుకంటే ఇండైరెక్ట్ గా స్టాలిన్ మిత్రపక్షమైన వీసీకే, IOML, CPI, CPM వాళ్ళందరూ ఈ రోజు విజయ్ కి మద్దతు ఇచ్చి ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి తోడ్పడ్డారు. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రోజు తమిళనాడు మొత్తం అంగరంగ వైభవంగా జెన్జీస్ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ఓటు వేసిన విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి వాళ్ళందరూ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కి రీచ్ అయిపోయారు. ఇక్కడ ఒక స్పెక్యులేటివ్ టర్మ్, నిన్న రాత్రి దాకా అసలు ప్రమాణ స్వీకారం ఉండదు, విజయ్ ముఖ్యమంత్రి అవ్వడు అని చెప్పి చాలా స్పెక్యులేషన్స్ నడిచినాయి. దానికి కారణం గవర్నర్ నిన్న సాయంకాలం అపాయింట్మెంట్ కి నో అంటంతో విజయ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ యాక్చువల్లీ వాళ్ళ మదర్ కి బాగాలేదు కాబట్టి ఆయన వెళ్ళబోతున్నారని అక్కడ న్యూస్ వచ్చింది. కానీ ఆయన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ గా విజయ్ తలపతికి ఫోన్ చేసి రమ్మన్నారు. ఆయన తిరిగి వెళ్ళి ఆయన మెజారిటీని చూపించి ఆయనకి 120 పైన సంఖ్యాబలం ఉందని చెప్పి ఆఖరికి CPI, CPM, IOML, దాని తర్వాత వీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకున్న మెజారిటీ ఫిగర్ ని చూపించారు. దాంతో లైన్ క్లియర్ అయిపోయింది. నిన్న రాత్రి నుంచే తమిళనాడు సెలబ్రేషన్ మూడ్ లోకి వచ్చింది. ఈ రోజు మనం చూసుకుంటే మన నేషనల్ యాంథమ్ లో ద్రవిడ ఉత్కల వంగ అని చెప్పిన కాన్స్టిట్యూషన్ ద్రవిడల్ని పక్కన పెట్టి 5 దశాబ్దాల పరిపాలన పక్కన పెట్టి ఈ రోజు ఫ్రెష్ ఫేస్, ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఒక ఫ్రెష్ ఫేస్, అది కూడా ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి చెందిన